హలో అటెన్షన్ ప్లీజ్, అటెన్షన్ ప్లీజ్ అంటున్నా. మాట్లాడుకుంటారు, మైకులు పట్టుకుంటారు. వాసు గారు ఏమండి, ఇప్పుడు అంటే నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను, జస్ట్ ఫర్ రిచువల్ సేక్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇండస్ట్రీలో మహామహులు అతిరథ మహారథులు అనుకున్న వాళ్ళు కూడా చెయ్యలేని పని మీరు చిన్న సినిమాలకి చిన్న సినిమా నిర్మాతలకి చేస్తున్నందుకు మాత్రం మీడియా ముఖంగా, ఎందుకంటే ఆయన ఇప్పుడు మాట అన్నారు డైరెక్టర్ మీరంటే మీకు బాగా ఇష్టం కదా, పర్సనల్ గా బాగా ఇష్టం కదా. బాగా ఇష్టాలు ఇక్కడ పనిచేస్తారు, చాలా మంది బాగా ఇష్టం ఉంటారు, బాగా చేస్తున్నారు. ఇది ఓకే, అతిరథ మహారాజులు చాలా మంది చేయలేని పని మీరు చేస్తున్నారు. మీకు నా మీద ఉన్న ప్రేమ నన్ను కాల్ చేస్తున్నారు. కాదు, ప్రేమ వేరు, ప్రేమ వేరు. ఇప్పుడే డైరెక్టర్ గారు మాట అన్నారు, అందుకని నాకు ఆ మాట స్ట్రైక్ అయింది. అంటే నార్మల్గా ఇలాంటి సినిమాలు అడ్రస్ లేకుండా ఎగిరిపోతాయండి, వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ సినిమాకి ఈ రోజున మైలేజ్ కానీ అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. బాగుంది, మరి చెప్పకపోతే ముందు వినండి. నేను ఇప్పుడు దాని మీద కన్కరెంట్ క్వశ్చన్ దాని మీదే ఉంది. ఇప్పుడు మీది ఒక మీడా స్ట్రచ్ లా తయారైంది సినిమా. మీడా స్ట్రచ్ అంటే ఏది ముట్టుకుంటే అది గోల్డ్ అయిపోతుంది, అది మీడా స్ట్రచ్. మీడా స్ట్రచ్ లా తయారైంది. మీరేమో సినిమా తర్వాత సినిమా చేస్తున్నప్పుడు మీ తాలూకా మైండ్ సెట్లో అంటే మీరు ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు? ఎందుకంటే ఇమేజా పెరుగుతున్నది, ఎవరో మిమ్మల్ని ఏమో కాఫీ డేలోనూ ఎక్కడో కలిసి ఎంత పుచ్చుకుంటారని అడుగుతున్నారు, అంత పాపులర్ అయ్యారు మీరు. సో అది ఒక రకంగా బర్డెనే కదండి, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? అలా కాదు నాగేంద్ర గారు, మీరు దాన్ని ఎలా చూసారు? ఇప్పుడు నేను ఇంచుమించు 27 ఫిలిమ్స్ చేశా, మీకు తెలుసు. మంచి మంచి సినిమాలు చేసాము, కొన్ని మంచి బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఎస్ సార్. ఇప్పుడు అక్కడి నుంచి నేను కనబడితే పబ్లిసిటీకి అంతా తీసుకుంటున్నారంటే నేను ఎదిగినట్ట, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను నిన్న. యు బికేమ్ సో పాపులర్ ఇన్ ది పబ్లిక్, ప్రమోషన్స్ వాళ్ళకి తెలియనక్కర్లేదు, వాళ్ళ మనసులో ఉండే ఆర్ద్రత ఏంటి, కొత్త డైరెక్టర్లు కొత్త ప్రొడ్యూసర్లు ఉండే ఆ వెట్ ఏంటి అనేది పబ్లిక్ కి తెలియనక్కర్లా. పబ్లిక్ ఏం తెలిసిందంటే మీరు చాలా గొప్పగా హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి సినిమాలు నిలబెడుతున్నారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. అది మీకు ఏ రకంగా ఛాలెంజ్ క్రియేట్ చేస్తున్నది? దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే దాంట్లో ఉండే ఛాలెంజ్ మీరు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారని నేను అడుగుతున్నాను. యాక్చువల్లీ చాలా పీస్ఫుల్గా ఉన్నానండి, ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్న వాళ్ళందరూ కష్టాలు చూస్తున్నాం. నేను ఇప్పుడు హ్యాపీగా ఒక సినిమా తయారవుతుంది చూస్తున్నా, బాగుంటే కొనుక్కుంటున్నా, ఇంకా అదర్ కష్టాలు నాకు సంబంధం లేదు. థియేటర్కి పబ్లిసిటీకి ఎంత పెట్టుబడి పెడుతున్నాను, రిలీజ్ చేసుకుంటున్నాను, లక్కీగా అది హిట్ అవుతుంది. ఎంత పీస్ఫుల్గా ఉందంటే లైఫ్ అంత పీస్ఫుల్గా ఉంది. దీంట్లో ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు నాకు స్ట్రెయిన్ గీన్ కూడా ఏం ఉండదు, ఎందుకంటే అవన్నీ మా వంశీ పడతాడు. నేను పొద్దున్న లేసి ఆ వంశీ ఏం జరుగుతుంది ఏంటి అని నేను చూసుకునే లెక్క ఒకటి ఏంటంటే, వంశీ నాకు ఒక ₹1 కోటి అని చెప్తే 99 లక్షల దగ్గర వంశీకి ఒక ఫ్రీ చేయడం నా పని, అంతే. అంత హ్యాపీగా ఉన్నాను, అంత జాలీగా ఉన్నాను, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను, అంతే. అంటే సినిమా డైరెక్ట్ సినిమా చేయడం కన్నా ఇదే సుఖం అనిపిస్తుందా మీకు? ఏమో నాకైతే ఇప్పుడు ఆ ఫీలింగ్ ఉంది ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో అయితే. సరే డైరెక్టర్ గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు రేపు 25 రిలీజ్ అంటే 25th డిసెంబర్ రిలీజ్ అంటే ఇందాకలా ఫైన్ ట్యూనింగ్ చేసుకోవడానికి డైరెక్టర్ గారికి ఇంకొంచెం అవకాశం దొరికిందన్న మాట దొరికింది ఎవరి నోట్లోంచి. ఓకే ఓకే సార్. అంటే ఆ ఫైన్ ట్యూనింగ్ మొన్న రిలీజ్ టైంకి మీరు మిస్ అయ్యారా? లేదు డైలాగ్ నాదే, ఫైన్ ట్యూన్ అయింది నాదే ఆ డైలాగ్ ఇందాక ఫైన్ ట్యూన్. లేదు అదే అంటే ఇప్పుడే కదా సార్ తెలిసింది, నిన్నటికి అయిపోయింది కంప్లీట్గా మాకు ఫైన్ ట్యూనింగ్ అనమాట. ఓకే, ఇంకా ఉన్నదా ఫైన్ ట్యూన్ చేయాలి? ఇంకేం ఉండదు సార్. సార్ జనరలీ ఏంటంటే సార్, సినిమా అనేది మనం లాస్ట్ వరకు చేతిలో ఉంది అన్నప్పుడు ఏదో ఒకటి చెక్ చేసుకుంటూ ఉంటాం అనమాట, అంతే. అంత సులభంగా బయటికి పంపించలేము, ఎందుకంటే ఇంకా ఏమన్నా ఉందా అన్నది మాత్రం ఖచ్చితంగా సినిమా మా చేతిలోంచి వీళ్ళు లాక్కునే వరకు డైరెక్టర్లుగా మేము చూసుకుంటూ ఉంటాం అనమాట, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. ఓకే, వెల్ డన్ అండి. దామోదర్ ప్రసాద్ గారు, అయ్యా దామోదర్ ప్రసాద్ గారు, రంజిత్ మూవీస్ అధినేత దామోదర్ ప్రసాద్ గారు, కానూరి దామోదర్ ప్రసాద్ గారు, మీరు ఇక మీదటైనా మీరు సినిమాల నిర్మాణం అన్నది కంటిన్యూ చేస్తారా? ఈ సినిమా హిట్ అయిన తర్వాత అయినా, లేక మళ్ళీ గ్యాప్ ఇచ్చేస్తారా? వాసుని పార్ట్నర్షిప్ అడుగుదాం మైక్ సార్, వాసుని పార్ట్నర్షిప్ అడుగుదాం అనుకుంటున్నా. పార్ట్నర్షిప్ తను చెప్పిన మాట కూడా నేను కూడా చూస్తున్నా కదా ఈ మధ్య, ఇంకెక్కువ వీళ్ళందరికంటే చాలా దగ్గరగా చూస్తున్నాను నేను. కరెక్ట్. సో చూడండి, మరి నన్ను ఇష్టం కదా మీరు అంటారు, చాలా దగ్గరగా చూస్తున్నా కాబట్టి
మళ్ళీ ఆలోచనలో పడుతున్నా. కానీ ఎక్కడో ఉంటుంది కదా, పుట్టి పెరిగింది లేకపోతే దీంట్లోనే బతికాం కాబట్టి ఎక్కడో చిన్న గిల్లు ఉంటుంది కాబట్టి చేస్తుంటాను. 3 years కాన్షియస్ బ్రేక్ తీసుకున్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్. ఓ ఫెంటాస్టిక్ అండి. దిస్ కాంబినేషన్ విల్ రియల్లీ క్రియేట్ వండర్స్. వంశీ గారు, మీరు కూడా ఈ సినిమా గురించి మీరు ప్రత్యేకంగా ఇందాక నుంచి భయపడుతున్నారు, లేదా తావిదులు తెచ్చుకోండి, ఆంజనేయ స్వామి యూట్యూబ్లో పెట్టుకోండి, ఇన్ని చెప్తున్నారు కదా. దీనికి రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఎంతవరకు మీరు అంటున్న మాటలు కనెక్ట్ అవుతాయి, లేకపోతే మీరు ఎంతవరకు మీరు అంటున్న మాటలు రెలవెంట్గా రేపు సౌండ్ అవుతాయి అని కనుక అడిగితే ఏం చెప్తారు సార్ మీరు? మా ట్రాక్ రికార్డ్ చూసి క్రెడిబిలిటీ ఉంటే, నమ్మకం ఉంటే అప్పుడే ముందుకు రండి అని చెప్తున్నా. వాసు గారు, నేను అన్నమాట తొడలేం కొట్టమే కానీ ఓకే అసలు ఓకే 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 నేను అన్నమాటకే వచ్చాడు ఆయన. లేదు, ఎందుకు ఇప్పుడు సినిమా చూసి భయపడతారు, భయపడకపోతే అట్లీస్ట్ నా స్పీచ్లోనే చూసి భయపడండి. వాసు గారిన భయపడుతున్నారు. లేదు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, మేమందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఊరికే అయితే మాట్లాడే మాటలు అయితే కాదు, నమ్మితేనే మాట్లాడతాం, నమ్మకంతో చెప్తున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా చూసి మీరు అందరూ భయపడతారు. అండ్ నాట్ జస్ట్ దట్, క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో అగైన్ అది వెరీ హార్ట్ టచింగ్ అండ్ ఆలోచింప చేస్తుంది. సో వెరీ గుడ్. నిర్మాత గారు, మీరు చాలా సిల్లీగా తీసుకుని చాలా సీరియస్ సినిమా తీసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ సినిమాని మీరు మొట్టమొదట బన్నీవాస్ గారికి లేదా మా నందిపాటి వంశీ గారికి చేతిలో పెట్టే ముందు మీ ఫేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి? అంటే దీని ఫేట్ ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? ఇప్పుడు వాళ్ళ చేతిలోకి వచ్చింది కాబట్టి మీరు హంసతూలిక తల్పం మీద పడుకున్నట్టుగా నాకు కనిపిస్తోంది, కానీ దాని ముందు మీ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను నేను. నాగేంద్ర గారు ఇంకా ఉన్నారు చాలా మంది. అదే నేను అడిగేస్తే నన్ను పిలిచారు, అందుకే ఐఎమ్ ఇన్వైటెడ్ గెస్ట్ ఫర్ క్వశ్చనింగ్. ఈరోజు చీఫ్ గెస్ట్ మీరే ఈరోజు. మీరు దాని ముందు మీ ఫేజ్ ఏంటి? అంటే యాక్చువల్గా నేను ఏం చేసిన చాలా రిలాక్స్గానే చేస్తానండి. అంటే దేనికి అంత టెన్షన్ పడను, ఎందుకంటే టెన్షన్ పడితే అదేం ప్రాబ్లం ఫుల్ఫిల్ అవ్వదు కదా, అందుకే దేనికి అంత టెన్షన్ పడను. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ మీలాగా అడుగుతూ ఉంటారు, ఓకే పోయినా ఎలాగా ఉంటాను, వచ్చినా ఎలాగా ఉంటాను అన్న. అంత టెన్షన్ తీసుకోనండి, టెన్షన్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ ఎక్కువైతే అని, హెల్త్ ఇష్యూస్ ఎక్కువైతే అని. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మంచి స్మాషింగ్ హిట్ ఇవ్వండి, విల్ బి వెరీ హ్యాపీ. ఓకే. వంశీ గారు, మీ లాస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయ్ చిన్న మూవీగా వస్తుంది కాబట్టి ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి ప్రైస్ రేట్ అనేది తగ్గించారు, టికెట్ ప్రైస్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సక్సెస్ అయ్యారు. సో ఈ మూవీ విషయంలో అట్లైనా చేస్తారా, యాక్చువల్ ప్రైస్ ఉంటుందా, ఏమైనా డిసైడ్ అయ్యారా? ఇది కూడా 99 రూపీస్కే తీసుకొస్తున్నాం అండి సినిమా కూడా. ఓ కంగ్రాట్స్. అలాగే బన్నీవాసు గారు, మీరు అంటే వీస్వేర్ లెక్క వంశీ గారు అలాగే వాసు గారు, ఈ ట్రాక్ రికార్డ్ అనేది మీరు ఒప్పుకోకపోయినప్పటికీ కూడా అదే నిజం కదా. సో నెక్స్ట్ కూడా సేమ్ కాంబినేషన్ కంటిన్యూ చేస్తారా, ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయి? అమ్మ ట్రాక్ రికార్డులు వరల్డ్ రికార్డులు ఏమీ లేవు, లక్కీగా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా. వంశీ తను ఒక 5 years బ్యాక్ తన జాబ్ మానేసి అన్న నాకు ఇటు ప్యాషన్ ఉంది సినిమాల్లో నేను చేస్తాను అని చెప్పి ఒక MNC కంపెనీ జాబ్ రిజైన్ చేసి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మొత్తం ఎంటైర్ జర్నీ నాతోనే ఉంది. డెఫినెట్గా వంశీ ఏ సినిమా చేసినా కూడా ఏం చేసినా అతను ఇచ్చినా ఇవ్వకపోయినా నాకైతే రాయల్టీ ఇవ్వాలి, బికాజ్ వర్క్ నేర్పించాను కాబట్టి. ఏదో ఈ మధ్యలో వచ్చి చెప్పాడు మొన్న ఇండివిజువల్గా ఏదో ఒక సినిమా చేస్తానన్న, అది అంటే పగులుద్దని చెప్పాను. అట్లాంటివి ఏం పెట్టుకోకు, జాగ్రత్తగా నా రాయల్టీ నాకు కావాల్సిందని మొహమాటం లేకుండా చెప్పాను. సో డెఫినెట్గా అతను వద్దనుకున్నా కాదనుకున్నా తప్పదు, నేనైతే డైవర్స్ ఇవ్వనంత గమ్ముని. సో అంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఈ మూవీ చూసిన తర్వాత తాయెత్తులు బయట అమ్ముతారు అని చెప్పారు కదా, సో కట్టుకుని ముందే ప్లాన్గా రావాలా, మీరే ఆ స్టాల్స్ పెడతారా తాయెత్తుల షాపులు? అంటే యాక్చువల్లీ దట్స్ ఎ గుడ్ బిజినెస్ డెఫినెట్గా. అది కూడా ఇప్పుడు వంశీకి చెప్తున్నాను, 5 రూపీస్ దొరికితే మనం 7 రూపీస్ పెట్టచ్చా, 8 రూపీస్ పెట్టచ్చా ఏంటని చూడమంటున్నాను. అంటే టికెట్ ప్రైస్తో పాటు మాకు అది కూడా వస్తుంది కదా డెఫినెట్గా. అది వంశీ ప్లాన్ అది యాక్చువల్లీ, బట్ దేవుడితో ఆటలు ఆడకూడదు కాబట్టి అట్లాంటి గమని వద్దని చెప్తాను నేనైతే. సో 99 రూపాయలు తగ్గించి అది యాడ్ చేస్తున్నాడు జనరల్గా. అది వంశీ వంశీ గుడివాడ తెలివితేటలు అవన్నీ, అందుకని తెలివితేటలు అందుకని అమ్మ కాబట్టి దేవుడితో వద్దని ప్రజెంట్కి వస్తే అది పక్కన పెడదాం. అది
రాము గారు అంటే ప్రతి థియేటర్లో ఖచ్చితంగా ఆడియన్స్ అనేది భయపడడం జరుగుతుంది కదా. సో లాస్ట్ టైం మీరు ఒక ప్రెస్ మీట్లో చెప్పారు హార్ట్ స్ట్రోక్ ఎవరైతే ఉన్నారో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ చూడొద్దు అని చెప్పి. సో కార్డియాలజిస్ట్ని పెట్టొచ్చు కదా తాయితుల కంటే, సైన్స్ బెటర్. అంటే నేను చెప్పిన మెయిన్ ఉద్దేశం ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ రావద్దు అనేది. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే ఒకటి ఉంటుంది బయటికి, తప్పు మా వైపు నుంచి జరిగినా అటువైపు నుంచి జరిగినా సిచ్యువేషన్లో జరిగినా కూడా తప్పు మాదే, అది మేము యాక్సెప్ట్ చేసేసేయాలి, అది సినిమా వాళ్ళం కాబట్టి. ఎందుకంటే మేము గట్టిగా డిఫెండ్ చేసినా కూడా మమ్మల్ని కౌంటర్లు వేస్తారు, మమ్మల్ని వేసుకుంటారు. అందుకని ముందే చెప్పాము ఎందుకు రేపు పొద్దున హాస్పిటల్ పిలిచి ఇవన్నీ మళ్ళీ దాము గారు ఇవన్నీ ఎందుకని చెప్పి కొంచెం ఏదన్నా ఇది అంటారు కదా ఏమిటి హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు చెప్పాము అంతే. అంటే స్టంట్లు వేసుకున్న వాళ్ళు రావచ్చు, దాంట్లో ఏం డౌట్ లేదు. మరి ఓపెన్ సర్జరీ జరిగిన వాళ్ళు మాత్రం కొంచెం ఆగమని చెప్తున్నాను అంతే. ఓకే దాము సార్. సార్ మీ మూవీ గురించి కాదు, యాజ్ ఏ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. సో ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక పెద్ద సినిమా వస్తున్నప్పుడు ఎవరైతే బడా హీరోలు ఉంటారో వాళ్ళకే కొమ్ము కాయడం అనేది జరుగుతుంది. అది ఈ మూవీకి కూడా ప్రూవ్ అయిందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే December 12th ఒక 16 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది మీ సినిమాతో సహా. కానీ తాండవం అంటే ఈ మూవీ ఏదైతే ఉందో అఖండ 2 ఆ ఎఫెక్ట్ అనేది 16 సినిమాల మీద పడింది. సో యాజ్ యూజువల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ సినిమా బతకాలనే చూశారు, కానీ ఈ 16 సినిమాల ఎఫెక్ట్ అనేది పట్టించుకోలేదు. సో వాళ్ళయ్యే కొన్ని 100 కోట్లు పెడితే వీళ్ళ స్థాయిలో పెట్టారు. బట్ ఎప్పుడు కూడా చిన్న సినిమాలకి ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ అనేది దొరకదు అనేది మరోసారి ప్రూవ్ అయింది అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది. సో దీనికి ఏమంటారు సార్ మీరు? అంటే ఏ రకమైన సపోర్ట్ అంటే ఒకటి ఏంటంటే అది వ్యాపారమే సరే, వాళ్ళు అన్నట్టు పెద్ద హీరోలు అది వ్యాపారం. అట్ ద సేమ్ టైం 2 కోట్లు పెట్టించినా 3 అయినా 10 అయినా 5 అయినా ఇది వ్యాపారమే. ఈజ్ 100% వాట్ యూ సెడ్ ఈజ్ 100% రైట్ అండ్ అగ్రియబుల్ ఆన్ ఇట్. కానీ ఒక పెద్ద సినిమా వస్తుందంటే కనుక జనంలో ఉన్న వాటెవర్ అది చూడాలన్న ఉత్సాహత కానీ ఇది కానీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకున్న ఫ్యాన్స్ బేస్ కానీ ఇది కానీ అది కానీ. జరిగింది ఏదో అన్ఫార్చునేట్గా జరిగింది అది. And the producers should know better why it happened and all that. ఇప్పుడు నేను అన్నా కదా 25th రిలీజ్ చేద్దాం అనుకుంటే 12th వచ్చాను నేను. నౌ ఐఎమ్ గోయింగ్ మేము ఎంత జోవియల్గా మాట్లాడినా కానీ ఇట్స్ ఎ బర్డన్ రైట్, డెఫినెట్లీ ఎ బర్డన్. నేను ఆ 25th ఆగి ఉంటే కనుక నేను దాని ప్రకారం ప్లాన్ చేసుకునేవాడిని. 12th కాబట్టి మూవ్ అవ్వాల్సి వస్తుంది. సో అట్లా నువ్వు అంటున్న 10 సినిమాలకి ఉంటుంది. కానీ దేర్ ఇస్ నథింగ్ మచ్ వీ కెన్ డూ అమ్మా. ఈ ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళే what you call their business and their this thing, that's how it is. It's been for past for so many few years now. సో అంతేగాని దానికి మనం సొల్యూషన్ అంటావా, సొల్యూషన్ చాలా మాట్లాడుకుంటాం మా ఛాంబర్లో, 100 సొల్యూషన్లు మాట్లాడతాం. ఆ సొల్యూషన్లు 1 నెల రోజులు చేసిన తర్వాత మళ్ళీ మామూలే. సో బేసిక్లీ ఇట్ ఈస్ సో అన్ఆర్గనైజ్డ్. This is the most unorganized industry in all aspects and that's how it is. So let us not this is how it is. So దానికి పెద్ద మనం ఏమి what to do, all of us are there, we have to make our own decisions and go forward. అందరూ తప్పక జై బాలయ్య అంటున్నారు అంతే. జై బాలయ్య ఆయన్ని జై బాలయ్య కదా మరి. హెబ్బా ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. మీరు అడిగిన క్వశ్చన్, హైవే మీద వెళ్తున్నాం, మనం చిన్న కారు వేసుకుని వెళ్తున్నాం, వెనకాల ఒక పెద్ద లారీ వచ్చి హార్న్ కొట్టింది, ఏం చేస్తాం? సైడ్ తప్పుకోవాలి. లేదు అన్ని కాదు అని ఇంకో వెనకాల నుంచి వచ్చి ఒక డాష్ ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, ఎందుకు వచ్చింది సైడ్కి ఇచ్చి పెద్ద బళ్ళు వదిలేయడమే బెటర్. ఎదురు కానీ వాటికి రూల్స్ ఉండవా అండి? వాటికి ఏం రూల్స్ ఉండవా అంటే వెనకాల పెద్దది వస్తుంది అది ఒకటమ్మా. ఒకటేంటంటే ఇట్స్ బిజినెస్ రైట్. డెఫినెట్గా ఇప్పుడు మా చిన్న సినిమాలకి సేఫ్టీ కోరుకుంటాం కదా. అది ఏ రీజన్స్ మనం మర్చిపోయినా కానీ మళ్ళీ మా సేఫ్టీ మేము కోరుకుని మేము చూసుకోవాలి. సో వీ హ్యావ్ టు గో ఆన్ దట్ లైన్ అంతే. దాని గురించి అనవసరంగా వీ కెనాట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. gesture of love and respect towards that movies too, especially అంతే కదా. జై బాలయ్య. దాము గారు అంటే ఇప్పుడు అఖండ ఎఫెక్ట్ బాగా పడింది అంటున్నారు కదా సార్. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల పైన అఖండ ఎఫెక్ట్ చాలా వరకు పడిందని అంటున్నారు. అఖండ ఎఫెక్ట్ పడిందని నేను అంటలా. ఇప్పుడు అంటే నేను చెప్పడం కాదు అది. ఇప్పుడు మీకు తెలీదా ఎన్ని సినిమాలు ఉన్నాయి 12th ఒరిజినల్గా ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం ఒక 16-17 లెక్కేసిన 16 సినిమాలు ఉందంట. అఖండ అనేది 5వ తారీఖుకి రావాల్సింది, 12వ తారీఖు పడినట్టు. దీంట్లో 16 మంది కూడా డేట్లు ఏదో ఒక రకంగా మార్చుకుంటున్నారు కదా, మార్చుకుంటున్నారు లేదా? సో ఇది ఎఫెక్టా అంటే
డేట్ వైజ్ ఎఫెక్టే కదా. కరెక్టే సార్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా చూసుకుంటే వాళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా ఫైనాన్స్ తెచ్చుకుంటారు. అది ఫైనాన్స్ పరంగా అది ఇబ్బందే కదా సార్. ఎవరికైనా ఇబ్బంది ఇవన్నీ కాదని అంటలా, బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటున్నా. మనం నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు తను అడిగింది అని చేయలేము, నథింగ్ కెన్ బి డన్, ఇట్స్ అన్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ, థింగ్స్ కీప్ హ్యాపెనింగ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. దిస్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్. అది నేనేదో చేసేద్దాం, అది ఇది అయిపోతుంది అది అయిపోతుంది అంటే అవ్వని దాని గురించి మనం దానికి ఎంత డిస్కషన్ పెట్టినా అనవసరం కదా. అంటే ఇంత సడన్గా రిలీజ్ మరి అది పెట్టే బదులు వీటికి దారి ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక మంచి డేట్ చూసుకోవచ్చు కదా. అంటే తెలియదు మరి, వి డోంట్ నో కదా అసలు 25న ఏం జరిగింది, వై ఇట్ యునో ఆల్ దట్ ఇస్. ఎందుకంటే ఈషా లాంటి సినిమా మీ అందరు సపోర్ట్ ఉండబట్టే అది ఇప్పుడు ముందుకు వచ్చింది. రిలీజ్ ఒక డేట్ అనుకున్నాం, కానీ అది అనుకున్న డేట్కి రావట్లేదు అంటే దీనిపైన ఈషా పైన కూడా ఎఫెక్టే పడుతుంది. ఉంటుంది, ప్రతిదానికి ఉంటుంది. పాజిటివ్గా ఆలోచించి ముందుకెళ్తే దానికంటే చేయగలిగింది లేదని చెప్తున్నా కదా. నథింగ్ మచ్ వీ కెన్ డూ, వీల్ డూ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ ఫర్ 25th, దట్స్ ఇట్. వీ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. అది నేను. ఓకే, వంశీ గారు 25th 7 ఫిలిమ్స్ రిలీజ్ అవుతున్నాయి. అప్పుడు కూడా ఈషా సినిమా ఆ సినిమాలకి ఎలా పోటీ ఇవ్వగలదు, అండ్ కంపారిటివ్లీ ఈ సినిమాకే ఎందుకు ఆడియన్స్ రావాలంటే మీరు ఏం చెప్తారు? వాటి మీద మేము రావటం కాదు, వాటితో పాటు మేము వస్తున్నాం. ఆ సినిమాలు కూడా ఆడాలి, అంత స్పేస్ ఉంది. మా సినిమా బాగుంటుంది, వాళ్ళ సినిమాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అండ్ 99 రూపీస్ థాట్ అనేది చాలా బాగా ఎగ్జిక్యూట్ అయింది రాజు వెడ్స్ రాంబాయ్కి. అండ్ నెక్స్ట్ 2-3 డేస్లో వెంటనే రైజ్ చేశారు టికెట్స్ కొన్ని ఏరియాల్లో, అండ్ మ్యాక్స్ ఏరియాలో రైజ్ చేశారు. సో ఈ సినిమా కూడా అంతేనా? మాకు అది డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి కొంత ప్రెషర్ వచ్చింది అండ్ కొన్ని ఇష్యూస్ ఫేస్ చేసాం. అండ్ వీ సార్టెడ్ అవుట్, అండ్ సమ్వేర్ అరౌండ్ ట్యూస్డే ఆర్ వెన్స్డే ఆ వీక్లోనే మళ్ళీ వీ కుడ్ అగైన్ గెట్ ఇట్ బ్యాక్ టు 99. ఈసారి ఏంటంటే కొంచెం స్మూత్ ఫ్లో ఉంటుంది లాస్ట్ టైం మీద. ఫస్ట్ నుంచి మేము విల్ కీప్ ఇట్. ఈ టైం ఈ పట్టు కూడా 100% సండే అయితే ఇట్ విల్ కమ్ టు ద నార్మల్ రేట్స్. వీఆర్ ట్రయింగ్ ఫర్ ఫ్రైడే అండ్ సాటర్డే 99 రూపీస్. ఎందుకంటే సండేస్ మేము తగ్గించమన్నా ఎగ్జిబిటర్స్ ఒప్పుకోరు, బికాజ్ వాళ్ళకి హైయెస్ట్ ఇన్కమ్ ఆరేజ్ ఉంటుంది కాబట్టి. అగైన్ వీ విల్ ట్రై ఇట్ ఫ్రమ్ ద మండే. సాటర్డే ఫస్ట్ షో నుంచి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు కంట్రోల్ దట్ రేట్స్, బట్ ఫ్రైడే 100% చేసి పెడతాం. ఓకే సార్. వాసు గారు, హెబ్బా గారు, రాజు వెడ్స్ రాంబాయ్కి మూడో వారం కూడా మాదే అనేసి వేసారు కదా మొన్న. దానిపైన మీకు ఏమైనా కాల్స్ వచ్చాయని అంటున్నారు, నిజంగా వచ్చాయా? బయట ఏంటిది మూడో వారం కూడా ఏది మూడో వారం కూడా మాదే అనేసి మీరు వేసారు, పోస్టర్ వేసారు కదా మొన్న రాజు వెడ్స్ రాంబాయ్కి. సో బయట నుంచి మీకు కొన్ని కాల్స్ వచ్చాయి మొత్తం. నాకేం రాదు, మీకు వచ్చినాయా? అదే బయట అందరికీ వచ్చినాయి అంటున్నారు కానీ మాకైతే ఏం రాలేదు. అండ్ ఇట్స్ వెరీ పాజిటివ్, లైక్ యూనో చిన్న సినిమా అంత బాగా ఆడుతుంది అండ్ వేరే సినిమా కూడా లేదు ఆ వీక్. అందుకని ఐ థింక్ వాళ్ళు ఆ పోస్టర్ వేశారు, తర్వాత మార్చారు కూడా మళ్ళీ. అంటే అది మనం రిలీజ్ చేసిందా ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనుకుంటుంది. మీకైతే కాదండి, మీరు వేసారు కదా మొన్న మూడో వారం కూడా మాదే అనేది చేసేటానికే వెంటనే కొంతమంది డిసప్పాయింట్. అవును, ఆ రోజు ఏం లేవు కదా, అదర్ సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవ్వాల్సింది ఆగింది. సో దట్ ఆ వీక్ కూడా ఐ థింక్ అని వీళ్ళు క్రియేటివ్గా కొంచెం బాగా ఆలోచించారు అనుకున్నాం అంతే. ఓకే, హెబ్బా గారు, వై యూ బికేమ్ సో థిన్? మీరు మళ్ళా కుమారి 21F వైబ్స్ తీసుకొచ్చారు. సో రీజన్ ఏంటి? సినిమాలో ఇదే ట్రాన్స్ఫర్మేషన్ ఉండబోతుందా? లేదు బెటర్ లేదు సినిమాలో నేను అలా కాదు, సారీ. అండ్ ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దాట్. బట్ ఈషా 2లో అండ్ వేరే మూవీస్లో మళ్ళీ అలాగే వస్తా. సో ఈ మూవీకి నన్ను క్షమించండి, బట్ మూవీ ఖచ్చితంగా వెళ్ళి చూడండి ప్లీజ్. ఓకే, సిరి గారు, హాయ్. మీ జవాన్లో చూసి షాక్ అయ్యాను. ఈవిడ బిగ్ బాస్ అవ్వగానే పాన్ ఇండియా యాక్టర్స్ అయిపోయారని. అమ్మ బాబాయ్. సో ఇలాంటి హారర్ ఫిలిం చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు రియల్ లైఫ్లో కూడా హారర్ థింగ్స్ చేసేలాగే ఉంటారా, లేదంటే క్యారెక్టర్కి సెట్ అయ్యారా అని? అంటే హారర్ మూవీ చెయ్యాలి అని అనుకోలేదు. అది అలా జరిగింది. ఇలా స్టోరీ చెప్పారు, నచ్చింది, బాగుంది, మంచి స్కోప్ ఉంది క్యారెక్టర్కి, కాబట్టి చేయాల్సి వచ్చింది. త్రిగుణ్, హాయ్.
హాయ్ అండి. సో ట్రైలర్ చూసినప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చూస్తుంటే ఆ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. సో అదే వాసు గారు చెప్పినట్లు ఎటువంటి పుష్ చేయకపోయినా కానీ జనాల వరకు తీసుకువెళ్ళింది. సో ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ హారర్ హాంటింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ కావచ్చు, అవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు మీ క్యారెక్టర్ వైజ్? యాక్చువల్లీ హారర్లో చాలా టైప్స్ ఉంటాయండి. ఒక కామెడీ విత్ హారర్, ఆర్ ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ విత్ హారర్, ఆర్ దేవుడు విత్ హారర్, సంథింగ్ లైక్ దట్. దీంట్లో కూడా ఒక మెయిన్ థీమ్ ఒకటి ఉంది. ఇప్పుడు మనందరికీ మోడర్న్ డేలో అంటే ఇంత చదువుకున్నాం, ఇంత చూసాం, దయ్యాలు ఉన్నాయా లేవా అన్న క్వశ్చన్ ఉంది కదా. ఆ క్వశ్చన్ అండర్లైన్ చేసి సినిమా ఉంటుంది అనమాట. మనం కొన్ని విషయాలు నమ్ముతాం, కొన్ని నమ్మం. అండ్ ఎస్పెషలీ యంగర్ జనరేషన్ మనకి ఏమైనా చెప్పేది ఇంట్లో చెప్తే గురువారు చేయకంటే యాప్ అని చెప్పి వెళ్ళిపోతాం కదా. కొన్ని విషయాలు ఎందుకు ఉన్నాయి ఏంటి అని ఒక లైన్ మీద ఎక్స్పాండ్ చేసిన ఫిల్మ్ ఇది. నా పర్సనల్ హారర్ ఎక్స్పీరియన్స్ అంటే దేవుడి దైవలు ఇప్పటివరకు నేను దయ్యాలు కలవలేదండి. సో అప్పటివరకు బాగానే ఉంది. సో ఫిల్మ్ వైజ్ ఏంటంటే ఇప్పుడు ఈవిల్ డెడ్ కానీ ఇప్పుడు ఇట్, నన్, చాలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ వస్తాయి. మనం ఎస్పెషల్లీ తెలుగులో చాలా బాగా ఆడతాయి. మా ఓటీటీ పెట్టుకుంటే కూడా చాలామంది ఏంటంటే దాన్ని డబ్బింగ్ వర్షన్స్ చూస్తూ ఉంటారు, మళ్ళీ చూస్తాం. బికాజ్ మనకి సినిమాలో లాజిక్ అన్న వి లవ్ మ్యాజిక్, మనకు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చేది. అది వీ ట్రై టు రీక్రియేట్. అది 100% ఈషాలో ఉంటుంది. మనం ఆ సినిమా చూసినప్పుడు మనం ఎందుకు థియేటర్లో చూడాలి అంటే ఆ మాస్ ఒకసారి ఎప్పుడైతే భయపడతామో మన చుట్టూ ఒక 100 మంది భయపడిన అట్లీస్ట్ తోడున్నట్టు ఉంటుంది. వంశీ గారు నువ్వు క్వశ్చన్ అడిగారు, ఈ సినిమా చూసారుగా భయపెట్టిస్తారన్నారు. ఒక ఇన్సిడెంట్ నాకు చెప్పారు, నేను చెప్పచ్చా తెలియదు కానీ నేను ఆయన రిలీజ్ అంతా ఉన్నప్పుడు నేను వంశీ గారిని కలవడానికి వెళ్తున్నాను. వెళ్ళి నాకు కూడా ఒక చిన్న డౌట్, నేను ఇంకా అప్పటికీ సినిమా చూడలా, డబ్బింగ్లో చూసాను ఎలా, బికాజ్ ఒక హారర్ సినిమా ఎఫెక్ట్స్ పడిన తర్వాతే దాని స్వరూపం ఏంటో తెలుస్తుంది. నేను కలిసి అడిగాను అనమాట. ఎలా అడగాలంటే నిజంగా బాగానే ఉందా ఏంటి, ఏమైనా లెక్క ఏంటని అడుగుతున్నాను నేను. సార్ ఏంటి సార్ సినిమా చూసారా బాగుందంటే ఆయన సరే నేను మీకు ఎక్స్పీరియన్స్ చేస్తానని ఆయన ఫస్ట్ టైం సినిమా చూసి ఆఫీస్కి వస్తున్న దారిలో బండి ఆపి ఒక చిన్న పని మీద దిగారనమాట. ఒక పాట పాడుకోవడానికి దిగితే ఆయన అన్నారు, లేదండి నాకు అక్కడ కొంచెం భయం వేసింది, ఎందుకంటే సెక్లూటెడ్ ప్లేసు, నేను మళ్ళీ బండికి ఆఫీస్కి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళిపోయాను. నేను కూడా నైట్ 2:30కే సినిమా చూసి నైట్ నేను పడుకోలే. అంటే 2 విషయాలు, మన సినిమా చాలా బాగా వచ్చిందన్న సంతోషం మీద పడుకోలే. ఇంకోటి ఇట్ ఈస్ రియలీ స్కేరీ. కొన్ని విజువల్స్ నిజంగా ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ అ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద టెక్నీషియన్స్ అండ్ మేజర్గా మా డైరెక్టర్. అది కష్టం. ఇప్పుడు హారర్ కామెడీస్ చేసేటప్పుడు ఏంటంటే మధ్యలో ఒక జోక్ వేసి టెన్షన్లో ఒక చిన్న జోక్ వేసినా కూడా బాగా పేలుతుంది థియేటర్లో. దట్స్ వాట్ హ్యాపెన్ టు సో మెనీ అదర్ మనం హారర్ సినిమాలు అని తెలుగు సినిమాలు చెప్పిన మ్యాక్సిమం అవే. కానీ మీరు ఆర్జీవి గారి సినిమా చూసారనుకోండి, ఇఫ్ యూ వాచ్ బూత్ ఆర్ ఎనీథింగ్, స్టార్టింగ్ నుంచి మనకు ఒక చిల్లీ ఫీలింగ్ ఉంటుంది. అది 100% ఇది ఇట్ విల్ రెప్లికేట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆల్ ది బెస్ట్ అండి. అయితే అది కంటిన్యూ చేస్తా. చిన్న షార్ట్ కట్లో చెప్పేశాడు ఆయన. ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పా, కార్లో 2 అద్దాలు దింపుకుని జూబ్లీహిల్స్ దాకా వెళ్ళాను. జూబ్లీహిల్స్ దాటి బీనర్ హిల్స్కి వెళ్ళినాక నిజంగా నేను చెప్పినట్టు పాట పాడదాం అని చెప్పి దిగంగానే అక్కడ పక్కన అలా చూస్తే ఒక చచ్చిపోయిన కాకు ఉంది. నేనేం చూడలేదని చెప్పి మళ్ళీ పక్క తిప్పుకొని వెనకాల కుక్కలు అరుస్తున్నాయి, ఇదేదో తేడాగా ఉందని మళ్ళీ కారుకి అక్కడి నుంచి చెంపు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ సినిమా చూసినాక మీకు కూడా ఖచ్చితంగా వస్తాయి. మీరు చూసి భయపడి పోస్ట్ చేయండి. ధ్రువన్ గారు, ప్రీమియర్స్ ఉంటాయి. 24th నైట్ ప్రీమియర్స్ ఉంటాయి. అది ప్రీ రిలీజ్లో అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. తాయెత్తులు తెచ్చుకోండి, లేకపోతే నేను దాయత్ కాంట్రాక్ట్ మీకే మేడం. దాయత్ కాంట్రాక్ట్ మాత్రం మీదే, దాయత్ సెల్లింగ్ కాంట్రాక్ట్. సార్ ధ్రువన్ గారు, మొన్న ఇప్పుడు 2 days బ్యాక్ .net ఈనాడు .netలో చదివా, కృతి శెట్టి గారు ఎవరు నాకు గుర్తులేదు, ఒక హీరోయిన్. అవును నేనున్న హోటల్లో ఆత్మను చూశానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. అప్పుడే కరెక్ట్గా చూస్తే అనుకున్నా .net అనుకుంటా కదా, ఆవిడైనా కృతి శెట్టి గారిని. మా మదర్ నేను రూమ్లో ఉండగా ఒక ఆత్మ వచ్చింది, లైట్ అయ్యగానే టప్పని వెళ్ళిపోయింది అని చెప్పి అప్పుడు అనిపించింది, అమ్మ ఇదేదో నిజంగా ఇట్లాంటివి ఉన్నాయా. ఎందుకంటే ఆవిడ అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది అంటే అప్పుడు భయం వేసింది నాకు నిజంగా. అమ్మ నిజంగా ఉన్నాయా, మనం ఏదో కామెడీ చేస్తున్నాం, ఆత్మల మీద కొంచెం జాగ్రత్తగానే ఉండాలని చెప్పి. ధ్రువన్ గారు
హాయ్ అండి. సో వంశీ గారు యాజ్ ఏ ఆడియన్గా సినిమా అంటే ఇంతమందిలో ఆయన ఒక ఆడియన్గా సినిమా చూసి దీన్ని నచ్చి సెలెక్ట్ చేసుకొని ఇంత పబ్లిసిటీ చేస్తున్నారు. సో ఈ హర్రర్ కానీ థ్రిల్లర్స్ కానీ అంతవరకు మన మైండ్లోకి వెళ్ళాలంటే మ్యూజిక్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. సో దాని వరకు మీరు అంటే భయపడుతున్నారంటేనే ఆ స్క్రీమింగ్ సౌండ్స్ కావచ్చు, అవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అంత మంచిగా ఇచ్చారనే చెప్పాలి. సో మీ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో? డెఫినెట్గా ఈ మూవీకి ఒక సపరేట్ ఎఫర్ట్ అనేది నేను పెట్టడం అనేది ఒక లెక్క. డైరెక్టర్ గారు నాకు ఫస్ట్ నుంచి ఇచ్చిన ఇన్పుట్స్, లైక్ ఐ సైడ్, లైక్ నేను ఒక 10-15 ఫిలిమ్స్ చూశాను అన్ని లాంగ్వేజెస్లో, ఈ జానర్కి సంబంధించి చూశాను. అండ్ సౌండ్ డిజైన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మ్యూజిక్ అనేది చేయడం ఓకే, సైలెన్స్ ఎక్కడ వదలాలి, సౌండ్ డిజైన్ అనేది ఎంత ప్రాధాన్యత వహిస్తుంది ఇటువంటి ఒక హారర్ థ్రిల్లర్లో ఆ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా. సో అది క్రియేట్ అవ్వాలంటే సౌండ్ డిజైన్ ఈజ్ ఎవ్రీథింగ్. సో దానికోసం ఒక స్పెషల్ ఎఫర్ట్స్ అయితే మేము చాలా ఫిలిమ్స్ చూసి, అండ్ నాతో పాటు ఈక్వల్గా కుశల్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు, హీఈస్ మై మ్యూజిక్ ప్రొడ్యూసర్ అనమాట, తను ప్రోగ్రామర్. సో ఇద్దరం వీ హ్యావ్ మాకు 3-4 months దీని మీద డెడికేటెడ్గా చేసాము. అండ్ అప్పుడంతా మేము బిట్స్ అండ్ పీసెస్గా రీల్స్ వైజ్గా వర్క్ చేసేవాళ్ళం, సీన్స్ వైజ్గా. సో ఇవన్నీ కలిపేసి టోటల్ సౌండ్ మిక్స్ అయిపోయిన తర్వాత చూసినప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇట్ వాజ్ సంథింగ్ అంటే అది అనిర్వచనీయం అంటారు, అలా ఫీల్ అయ్యి వచ్చాను నిన్ననే సారథి స్టూడియోస్లో చూసి. అండ్ అది 25th రోజు సేమ్ కామన్ ఆడియన్స్కి వచ్చిన వాళ్ళకి అది ఇంకా ఎక్కువ హైగా ఉంటుంది అనమాట. హెబ్బా. సో ట్రైలర్లో ఒక షార్ట్ ఉంటుంది, మీరు చాలా సైలెంట్గా వస్తున్నప్పుడు ఏదైతే ఆ పిల్ల దయ్యం కనిపిస్తుందో అప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అది చాలా హాంటింగ్గా అనిపించింది. బట్ అక్కడ ఏది ఉండదు ఆల్మోస్ట్ అంటే మీరు చేసేటప్పుడు. బట్ హౌ యూ విల్ అలా ప్రజెంట్ చేసే టైంలో మీకు ఏమైనా ఊహించుకున్నారా ఇలాంటివి, ఏమైనా రియల్ లైఫ్లో లాంటివి ఎక్స్పీరియన్సెస్? Actually, ever since I became an actor, doing a full-fledged horror film was a dream. It was something that I wanted to tick off the bucket list, and when Isha Srinivas sir narrated to me, I knew I wanted to do the film. And I've watched a lot of horror films in my life. Horror is one of my favorite genres. So I knew, and I've seen a lot of BTS of other horror films also, how actors react to something that doesn't exist. And Srinivas sir is a very good director in asking you exactly what to do. So I think if you just do a little bit of homework and follow instructions, and that's how I did. All the best. డైరెక్టర్ గారు, మేడం. సార్ ఈషా అనేది డివోషనల్కి సంబంధించిన నేమ్, అంటే పార్వతీదేవి అని వస్తుంది, ఇంకా చాలా మీనింగ్స్ ఉంటాయి. బట్ ఇది వచ్చేసి హర్రర్. సో టైటిల్కి దానికి ఏంటి, ఏమన్నా దానికి డెఫినేషన్ ఇస్తారా లాస్ట్లో, అట్లా ఏమన్నా ఉందా? లేదు మేడం, హర్రర్ అంటే మనం ఏమనుకుంటున్నాం, అది కూడా ఆత్మలు అంటే ఇవి కూడా అన్నీ మన భగవంతుడి సృష్టిలో ఉన్నవే ఇవి కూడాను. అంటే ఇది ఏదో సపరేట్గా వచ్చిన థింక్ ఏం కాదు కదా. బతికి ఉన్నప్పుడు మనం మనుషులుగా ఉంటున్నాము, మనలోంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళినప్పుడే అది ఆత్మగా మారుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా అగైన్ భగవంతుడి సృష్టి కంట్రోల్లోనే ఉంటాయి. అందువల్ల ఈ రెండు సపరేట్ అని నేను అనుకోవట్లేదు. అందువల్లే దీన్ని వీటి మొత్తం కంట్రోల్ చేసి అన్నిటినీ నడిపించే శక్తి ఒకటి ఉంటుంది మనకు సృష్టిలో. ఆ ఉద్దేశంతో పెట్టింది అనమాట ఇది. సో అంటే దేవుడు దయ్యం అనేది రెండు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అదే అంటున్నా, సృష్టిలో భగవంతుడు దేవుడు ఉన్నప్పుడు ఆ దయ్యాలు కూడా ఉంటాయి అన్నది బిలీఫ్, అంతే. అదే నేనేమంటున్నా అంటే దయ్యం సినిమాకి దేవుడి పేరు అదే అంటున్నా, దయ్యం సినిమానా కాదా అన్నది ఇంకా మీరు చూడాలి. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసిన తర్వాత దాని వెనక ఉన్నటువంటి ఏంటి, ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చింది అన్నది 100% అది జస్టిఫికేషన్ ఉంటుంది అందులో మీకు. ఓకే. అండ్ సో ట్రైలర్లో చూస్తే సుత్తితో ఆ తల మీద కొట్టడం కానీ, ఆ నాలుక కట్ చేయడం కానీ మరి రూత్లెస్గా అనిపించింది. సో బాగా భయపడ్డాం కూడా. బట్ అది చేసేటప్పుడు మీరు ఎలా, అది స్టోరీ విన్నప్పుడు కానీ అట్లా అప్పుడు కానీ ఇది మరీ కొంచెం హార్డ్గా ఉంది అట్లా ఏం అనిపించలేదా? లేదంటే ఫస్ట్ అనుకున్నప్పటి నుండి కూడాను ఈ ఫిల్మ్ అలాగే అనుకున్నా, ఒక రస్టిక్ ఎన్విరాన్మెంట్లోనే చేయబడ్డ ఫిల్మ్ ఇది. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ సీక్వెన్సెస్ కానీ అంటే అవి కథలో అలాగే ఉండాల్సి వస్తుందన్న, కథ డ్రైవ్లోనే అలా ఉన్నాయన్నమాట. అందువల్ల అది కంపల్సరీ. అదే మొన్న కూడా సెన్సార్ అయిన తర్వాత సెన్సార్ ఆఫీసర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాను అని చెప్పారు లోపలికి నుంచి. బట్ ఒక మాట అన్నారు, ఏ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నాము అంటే ఒక బ్యాడ్ ఫిల్మ్ అని కాదు, ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్ బట్ ఇట్స్ టూ హారిఫైయింగ్ అన్నారు. కాబట్టి అది వాంటెడ్గా చేసింది కాదు, ఆ కంటెంటే దాన్ని కోరుకుంటుంది. ఆ కంటెంట్ డ్రైవ్లోనే అవి వస్తాయన్నమాట. ఏవి వాంటెడ్గా భయపెట్టాలనో అది మాత్రం చేయలేదు. ఒక ఆర్గానిక్గా స్వచ్ఛంగా కథను చెప్పుకుంటూ వెళ్ళాము. వాటిలో ఉన్న సీక్వెన్సెస్ ఏవి. ప్రొడ్యూసర్ గారు, వెంకట్ గారు, సార్ ఈ మూవీ చేసినప్పుడు ప్రొడక్షన్ పరంగా ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు?
ప్రొడక్షన్ పరంగా అంటే అది కామనే కదండి. ఇంతమంది యూనిట్తో చేయాలి అంటే జనరల్గా ఒక ఇద్దరు ముగ్గురితో వర్క్ చేయించాలంటేనే, అంటే ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది. నేను చిన్న చిన్న బిజినెస్లు చేసా, పీపుల్ మేనేజ్మెంట్ చేసా, కానీ ఫస్ట్ టైం చేసినా కూడా అంత ప్రశాంతంగానే అయ్యిందండి. అంత అంటే చేసే ముందు చాలామంది చెప్తుంటారు ఇండస్ట్రీ కదా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నారు, కానీ నాకైతే అంత మంచిగానే ఉందండి. అంత బాగా చేశారు. అంటే ఈ యూనిట్లో ఉన్న మెంబర్స్ కూడా మేబీ మరి ఈ సినిమాకు మరి వేరే సినిమాలు కూడా అలా చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైనా అడిగారు అనుకోండి, సపోజ్ జనరల్గా చాలా వరకు మేము అరకులో షూట్ చేసాం ఇదంతా కూడా, కెమెరాలు యూనిట్లు కూడా వెళ్ళవు ఆ ప్లేస్కి. డైరెక్టర్ గారు ఇలా అడగగానే వెంటనే, అంటే మరి మాకు ఈవెన్ టాక్ కూడా షూటింగ్ నుంచే వచ్చిందండి. టాక్ కూడా చాలామంది మా దగ్గర ఉన్న ఆర్టిస్టులు కానీ చాలామంది టెక్నీషియన్స్ కానీ టాక్ అనేది మాకు అప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందండి. ఈ సినిమా చాలా బాగా వస్తుంది, చాలా అంటే బాగా చేస్తున్నారు అది ఇదని. అంటే నాకైతే అంత ఛాలెంజింగ్ ఏం ఫేస్ చేయలేదండి, చాలా కూల్గానే ఉందండి అంత. అంటే షూటింగ్ టైంలో కొన్ని పర్టికులర్ ఇన్సిడెంట్స్ మనకి హాంటింగ్లో ఉంటాయి. సో క్యారీ మూవీస్ చేసినప్పుడు ఇట్లా ఈ సీన్లు మన మళ్ళీ గుర్తొస్తుంటాయి. అట్లాంటి ఏమైనా అనిపించినాయి షూటింగ్ టైంలో? షూటింగ్ టైంలోనా? లేదండి, షూటింగ్ కూడా చాలా తక్కువ సార్లు వెళ్ళా నేను, అంత రెగ్యులర్గా వెళ్ళలేదు. నేను చెప్తా అండి, ఆయన చాలా కష్టపడింది వచ్చిందల్లా మా సినిమాలో క్యారెక్టర్ చేశారు. ఆయన క్యారెక్టర్ షూటింగ్ ఉన్న రోజు వచ్చేస్తారు 100%. ఓకే. సో కష్టపడింది కూడా దానికే. ఆయన ప్రొడక్షన్ అంతా చాలా ఈజీ చేశారు, యాక్టింగ్ మాత్రం కొంచెం బాగా కింద బేస్మెంట్ షేకింగ్, చాలా బాగా చేశారు. ఓకే. హెబ్బా పటేల్ కాదు, హెబ్బా ఒక డైలాగ్ చెప్పదండి తెలుగులో. చెప్పండి. మూవీ రిలీజ్ అయ్యే ముందు నాకు వంశీ గారి రాసిన 2 లైన్స్ రీడ్ చేస్తా. బయట వస్తుంది శివరు, వింటర్ కాబట్టి బయట వస్తుంది శివరు, లోపల ఈషా చూసాక వస్తుంది ఫీవరు. వంశీ గారికి క్లాప్స్ ప్లీజ్. హెబ్బా గారు, yes sir, please tell me. ట్రైలర్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రీమ్లీ డార్క్ ప్లేసెస్లో ఉంది. సో అంటే ఇప్పుడు మీ యాక్టర్స్ కూడా చాలా కంప్లీట్గా కనిపిస్తుంది అన్న మీ యాక్టింగ్ స్కిల్స్ చూస్తుంటే, అక్కడ ఎక్స్ప్రెషన్ చూస్తున్నప్పుడు. సో అంటే ఆ షూటింగ్ టైంలో చాలా ఫన్గా అనిపించిందా, ఛాలెంజింగ్ అనిపించిందా, బోత్ ఎట్లా? Can you add a little bit of English in the question? No, I enjoy darkness, internally and externally both. So I had a very good time exploring darkness, and the whole fun of it was some of the sequences were scary in real life also. So that added to it. I don't fear darkness, so no. What is that word, darkness, internally and externally? ఇట్స్ ఓకే. No. పర్లేదు, ఏదో కొంచెం అలా. Hey, Vamsi, మైక్ కొంచెం. What is that word, like I like darkness internally and externally? And లోపల ఉన్న డార్క్నెస్ కూడా నాకు ఇష్టం, బయట ఉన్న లైట్ లేకపోయినా డార్క్నెస్ కూడా నాకు ఇష్టం. ఓకే. అంత డీప్ అవసరం లేదు, బట్ నేను ఊరికి చెప్పాను. అంటే షీ మెంట్ షీ లవ్ టు ఎలోన్ అన్నారు. అది బేసిక్లీ డార్క్ సైకోగాల్ అంటే ఇష్టం అంట, వినేవాళ్ళు చూసుకోండి. సిరి హనుమంత్ గారు, సిరి హనుమంత్. ఈ ముఖ్యంగా మనం అందరం కొద్దిగా మాట్లాడటంలో మిస్ అవుతున్నాం. ఈ సినిమా అంత అద్భుతమైన విజువల్స్ రావడానికి కారణమైనటువంటి మాత్రం అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ కారణమే మా కెమెరామెన్ సంతోష్ గారు మెయిన్ ఫస్ట్. కాకపోతే మాత్రం ఏదైతే విజన్ అనుకున్న రీచ్ అవ్వద్దు. ఒక ఎక్స్ట్రాడినరీ అంటే నాట్ ఓన్లీ లైటింగ్, కంపోజిషన్స్, వాటిలో ఇంటెన్సిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ కూడా 100% క్రెడిట్ అయింది. అది ఈరోజు అది ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే మాత్రం అది సంతోష్ గారి క్రెడిట్. బన్నివాస్ గారు, అది ఏ సర్టిఫైడ్ ఫిల్మ్ అంటున్నారు, హారర్ అంటున్నారు. సో దీనికి ఒక రెస్ట్రిక్టెడ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ సెట్ ఉంటుంది. సో ఆ 25th రిలీజ్ అయ్యే అన్ని మూవీస్లో ఇది ఎంతవరకు నిలదొక్కుంటుంది అనుకుంటున్నారు విత్ దిస్ కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ జాన్రా? అంటే ఎప్పుడు కూడా హర్రర్కి ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు బాగుంది అని ఫస్ట్ 2 డేస్లో వాళ్ళే తీసుకెళ్తారు టాక్. ఎప్పుడు కూడా మనకి బాగుంది అంటే సినిమా ఆగదండి. అది ఏ సర్టిఫికేట్ అవ్వచ్చు, యూ సర్టిఫికేట్ అవ్వచ్చు, ఏదన్నా. ఎందుకంటే వీ హ్యావ్ నియర్లీ మనకి 1.4 బిలియన్ పీపుల్ మనం ఉన్నాం. మీరు కరెక్ట్గా చూస్తే సినిమాని మ్యాక్స్ ఒక హిట్ సినిమా చెప్తున్నా, పెద్ద సినిమా లేసండి. ఒక హిట్ సినిమా చూస్తే యావరేజ్గా థియేటర్కి వచ్చే పీపుల్ 4 to 5 lakhs ఉంటారు అంతే. ఇది అవుట్ ఆఫ్ 1.4 బిలియన్ నుంచి. సో దాని నుంచి చూసే రెవెన్యూలు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం నిజంగా ఒక సినిమా ఇది బాగుంది అంటే మాత్రం డెఫినెట్గా ఐ థింక్ ఈ సినిమాకి చేయవలసిన ఒక గుడ్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే రీచ్ అయిపోతాం. అక్కడ వరకు డౌట్ లేదు. అండ్
దిస్ ఈజ్ వాట్ కాల్ లైక్ బడ్జెట్ కంట్రోల్లో అయిన సినిమాయే కాబట్టి ఈ సినిమా హార్డ్లీ 4 to 5 crores మనకి షేర్ చేసినా కూడా సూపర్ హిట్ సినిమా ఇది. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. మీ ప్రీవియస్ ఫిల్మ్స్కి కంపారిటివ్లీ, ఎందుకంటే అవన్నీ కూడా U/A ఆర్ యూ ఫిల్మ్స్ కాబట్టి ఇట్ హ్యాడ్ మోర్ ఫుట్ ఫాల్స్. సో దీనికి కొంచెం అది టఫర్ అవ్వచ్చు కదా. యా, ఫస్ట్ టైం నేను అంటే ఇది జోనర్కి ఇదేదో దీంట్లో ఏదో బ్యాడ్ కంటెంట్ ఇది కాదు కదా, ఇట్స్ ఏ జోనర్ లైక్ హారర్ జోనర్ కాబట్టి ఏ ఇచ్చారు అంతే. అందుకని చెప్పి ఐ డోంట్ థింక్ ఇది ఏదో ఇప్పుడు వరకు U/Aలో ఉన్నాను సడన్గా ఏలో వచ్చానన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. అది లేదు, పొలిమేర ఏనే, పొలిమేర ఏ దాని ఆల్సో ఇద్దరం కలిసే చేసాం అది. డైరెక్టర్ గారు అవునంటే పొలిమేర నేను చేసినట్టు నీతో ఉన్నట్టు ఎస్టాబ్లిష్ అవ్వలేదు, అయితే నేను ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా మీరుంటే నేను కనపడి అనుకుంటాను, ఈ మధ్య ట్రై చేస్తున్నా. డైరెక్టర్ గారు మేడం. హాయ్ అండి. సో ట్రైలర్ చాలా హారిఫైయింగ్గా ఉంది. సో బేసికల్గా ఇలాంటి సినిమాలు కావచ్చు, కథ పాయింట్ అన్నది చాలా వరకు కొన్ని రియలిస్టిక్ అంటారు. చాలామంది ఎవరైతే నమ్మరో, లైక్ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు దెయ్యాన్ని నమ్ముతారు, బట్ చాలామంది నమ్మరు, లేవు అని చెప్పి చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ కథ, ఈషా అన్న కథ స్టార్ట్ అవడానికి ఎనీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని తీసుకున్నారా? బికాస్ ఊరి వాతావరణంలోని, విలేజ్ వాతావరణంలో ఎక్కువగా చూపిస్తున్నారు కాబట్టి, సో దాని మీద ఏమైనా బేస్ చేసుకొని తీసారా? ఇట్స్ అండ్ ట్రూ ఈవెంట్స్ ఏమైనా? షూర్ అండి. ఇది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మీద బేస్ చేసుకొని చేశాను, అంటే అది ఇన్స్పైర్ చేసింది నన్ను. అది ఏంటన్నది మాత్రం ఇప్పుడు చెప్పను, ఎందుకంటే అది చెబితే కథ తెలిసిపోతుంది. సినిమా రిలీజ్ అయిన రోజు మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఆ ఇన్సిడెంట్ ఏంటి అన్నది. అంటే బేసికల్గా చాలా ఇన్సిడెంట్స్ చూసుంటారు, బట్ వై పర్టికులర్లీ దిస్ వన్ ఎందుకు తీసుకున్నాను అంటే, లైక్ ఇది తీసుకెళ్తే ఇది ఒక సినిమా చేస్తే జనాలు చూస్తారు, దీన్ని ఆదరిస్తారు అని చెప్పి చూపించడం గల రీజన్ ఏంటి? అది ఆ రోజు నేను చూసిన ఇన్సిడెంట్ అది అదే అని చెప్తాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అది. అది సినిమా చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నాను, అందుకని ఇప్పుడు ఏం రివీల్ చేయదలుచుకోలేదు అది ఎందుకనేది. ఓకే డానండి, ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీడియాకు అండ్ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం ట్రైలర్ సక్సెస్ఫుల్గా ఇంత రీచ్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. 25th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ.